అయితే జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఎవరయా ఈ లోకంలో ధన్యులు అని చెబుతూ చాలా విషయాలు చెప్పాడు. ఆత్మ విషయమై, హృదయ శుద్ధి గలవారు, ఇలా చాలా విషయాలు చెబుతూ ఆ వాటన్నిటిలో చెప్పిన ఒక మాట, దుఃఖపడు వారు కూడా ధన్యులు, వారు ఓదార్చబడతారని వాక్యము సెలవిస్తా ఉంది. మరి అలాంటి గొప్ప విలువ కలిగినటువంటి ఆ దుఃఖము, అలాంటి దుఃఖము మనము ఎలాగ కనపరచాలి? హల్లెలూయా! అసలు మన దుఃఖము ఎలాగ ఉండాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే చాలా మంది కూడా వారి చుట్టుపక్కల ఆ యొక్క బాడీ పక్కల అందరు కూర్చొని ఏడుస్తా ఉంటారు. ఆ ఏడుస్తున్న వారి పక్కనే ఇంకొంతమంది ఉండి వాళ్ళని ఓదారుస్తా ఉంటారు. నువ్వు ఏడవద్దు, వెళ్ళిన వారు ఇంకా తిరిగి రారు అని. అంటే ప్రతి ఒక్కరి కూడా దుఃఖమును కనపరుస్తా ఉన్నారు, కానీ ఓదారుస్తూ కూడా కనపరుస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యం కూడా సెలవిస్తా ఉంది, నీవు పడుతున్న దుఃఖానికి ఓదార్పు వస్తా ఉందా? ఒక కష్టము పడితే ఆ కష్టానికి తగ్గ ఫలితము నువ్వు అనుభవిస్తున్నట్టుగానే, ఆ కష్టానికి తగ్గ జీతము నువ్వు తీసుకున్నట్టుగానే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు దుఃఖపడమని చెప్పాడు, నువ్వు ధన్యుడిగా మారతావని చెప్పాడు. మరి మన దుఃఖము ఎలాంటి దుఃఖమై ఉండాలి? హల్లెలూయా! అసలు ఎలాంటి దుఃఖం మనకు కనపరిస్తే మనకు విజయము వస్తుంది అని మనము తెలుసుకోవాలి. చూద్దాం, హోషేయ రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనం మనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాటలాడెను. హల్లెలూయా! ఇక్కడ ఎవరి గురించి ఈ వాక్యము సెలవిస్తా ఉంది అంటే యాకోబు గురించి. మనందరికి తెలిసినదే, యాకోబు రాత్రంతా కూడా దూతతో పెనుగులాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే గమనించండి, ఎందుకు ఈ యొక్క దుఃఖము గురించి మనం మాట్లాడుతున్నాము ఈ వ్యక్తితో పోలుస్తూ అంటే, ఇతడు కనపరిచిన ఈ దుఃఖము ఏం చేస్తా ఉంది? దూతతో పోరాడి జయమొందుతా ఉన్నాడు, అంతేకాదు తన సహోదరుని కూడా జయిస్తా ఉన్నాడు. హల్లెలూయా! యాకోబు ఏశావును జయించాడు, యాకోబు దూతను కూడా జయించాడు. ఎలా జయించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, నీ దుఃఖము కూడా జయముందేలాగా ఉండాలి. హల్లెలూయా! యాకోబు గార్చిన ఈ కన్నీరు అంత బలము కలిగిన దూతను ఆపగలిగింది. దూత కంటే యాకోబుకు బలము లేదండి. ఒక్క దూత చాలా మందిని చంపగలిగే శక్తి కలిగినది. అలాంటి దూత యాకోబు కన్నీరు విడిచి ప్రార్థనలు చేస్తూ అడుగుతున్నప్పుడు గమనించండి, ఆ కన్నీరుకు ఆ దూత ఆగిపోయింది. హల్లెలూయా! ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో కూడా సెలవిస్తా ఉంది, ఈరోజు యాకోబు మొగసిరి కలిగిన వాడు. హల్లెలూయా! మొగసిరి అంటే మొగతనము కలిగిన వాడని అర్థం. అంటే ఒక మొగాడుగా వాడు దాన్ని జయించాడని అర్థం. చాలా మంది కూడా ఏదైనా సాధించినప్పుడు వాడు మొగాడ్రా, చాలా మంచిగా సాధించాడు, చాలా మంచిగా ఫైట్ చేశాడు అంటారు. దాని అర్థం ఏమిటి? జ్ఞాపకం చేసుకోనండి, అంత బలము కలిగిన వాడని అర్థం. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తున్నావు, నువ్వు కేవలం దుఃఖిస్తా ఉన్నావు, ఆ దుఃఖము నీకు జయం వచ్చేలాగా ఉందా లేదా? ఆ పోరాటం నువ్వు కనపరుస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది మీ దేవుని సన్నిధిలో ఒకసారి ఏడుస్తే, నేను దానికోసం ఏడ్చాను, ఇంకా అవసరం లేదులే అనుకుంటున్నామేమో. ఒకసారి నీ పాపం కోసం ఏడ్చి విడిచిపెడుతున్నావేమో. అలాగే కాదండి, నీ పాపమును జయించేంత వరకు, ఆ పాపము నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు, ఆ పాపము జోలికి నువ్వు వెళ్ళనంత వరకు, ఆ దుఃఖము నీలో ఉన్నప్పుడే అది జయము. హల్లెలూయా! యాకోబు అదే కనపరిచాడు. ఇదిగో, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడిచిపెట్టనని దుఃఖమును కనపరిచాడు. రాత్రంతా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, ఆ దూత అతనిని, మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చివేసింది. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఎవరయ్యా మగసిరి కలిగిన వాడు, ఎవరయ్యా మంచి బలవంతుడు బైబిల్ ప్రకారంగా అంటే వాని పాపములను వాడు జయించినప్పుడే. హల్లెలూయా! దేవుడు అంటున్నాడయ్యా, నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. ఆయన జయించినాడు, మనకు కూడా జయించే గొప్ప ధన్యత ఇచ్చాడు. నీ ఆత్మ పిరికి ఆత్మ కాదని బైబిల్ చెప్తా ఉంది. మరి అలాంటి ఆత్మ నువ్వేం చేయాలి? దుఃఖించాలి. హల్లెలూయా!
ఏంటండి బలమైన ఆత్మ అంటున్నావు, మళ్ళీ దుఃఖించమంటున్నావు, ఏమిటి ఇది అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ యాకోబు గారు తన సహోదరుని జయించాడు, దూతను జయించాడు. ఎలాగూ సాధ్యమైంది ఈ రెండింటిని జయించడానికి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన సహోదరుని విషయములో విలువైన దానిని ఎన్నుకున్నాడు. ఏశావు ఏమో ఆ యొక్క చిక్కుడుగాయల కూరల కోసము జ్యేష్ఠత్వమును అమ్ముకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈరోజు నీకు కూడా జయము రావాలి అంటే నువ్వు విలువైన దానిని ఎన్నుకోవాలి, అప్పుడే నీకు దానిలో జయం వస్తుంది. మరి ఇంకొకటి, దేనిలో అతను జయం పొందాడు? దూతతో పోరాడి జయము పొందాడు. ఎందుకు దూతతో ఇంతగా పోరాడు అంటే, మోసగాడుగా ఉన్న అతను, ఇదిగో ఆ యొక్క మోసగాడని ముద్రపడిన అతనిని ఇశ్రాయేలుగా మార్చమని, గొప్ప జనాంగముగా, దేవుని జనాంగముగా మార్చేలాగా యాకోబు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, నువ్వు విలువైనది ఎన్నుకున్నప్పుడు నీకు విజయము వస్తా ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడినప్పుడే నీ పాపము నుంచి కూడా నీకు విడుదల రాబోతా ఉంది. నువ్వు పాపం విషయంలో దేవుని దగ్గర వచ్చేసి ఏదో మోకాళ్ళేసి, అయ్యా నేను ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను, నన్ను క్షమించు అంటే నీ దగ్గర నుంచి పోదండి. ఎందుకు మనలో ఉన్న పాపం మరలా మరలా మనలోనికి వస్తుంది అంటే ఇదే కారణము. ఎందుకు మనం తిరిగి తిరిగి మరలా అదే పాపమును చేస్తూ ఉన్నామంటే ఇదే కారణము. ఏమిటి అంటే, మనందరము కూడా దేవుని సన్నిధిలో మన పాపాలు నిర్లక్ష్యము చేస్తా ఉన్నాం. ఏదో మాటతో ఒప్పుకుంటున్నాము కానీ మన పాపాలు నిజముగా నీ హృదయంలో నుంచి దానిని విడిచిపెట్టాలని నీకు లేనే లేదు. ఎప్పుడైతే ఒక మనిషి కన్నీరు విడిచి తన హృదయానుసారముగా తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడో అవి వాని దగ్గర నుంచి తీసివేయబడతాయి. నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని ప్రేమించి అయినా దేవుని సన్నిధికి వచ్చాయా, నీ పాపం చేస్తున్నాడు, దాని నుంచి తీసివేయంటే అది నీ దగ్గర నుంచి తీసివేయబడదు. ఆ పాపము నీ నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు దాన్ని అసహించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో నీ నుంచి దాన్ని దేవుడు తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవే ప్రేమిస్తే దాన్ని నీ దగ్గర నుంచి దేవుడు తీసివేయలేడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు గారు కూడా అదే చేస్తా ఉన్నారండి. ఇదిగో మోసగాడైన ఈ ముద్ర నాకొద్దయ్యా, దేవుని ప్రజలుగా అవ్వబోతున్న ఇశ్రాయేల్ అనే పేరు నాకు రావాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వదించితే గాని నేను విడిచిపెట్టను. ఎలా పోరాడో తెలుసా? కన్నీరు విడిచి పోరాడినాడంట, బతిమిలాడుతూ పోరాడినాడంట. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, జ్యేష్ఠత్వం పొందుకున్న యాకోబే అంతగా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. భార్య ఉంది, ఎంతో గొప్ప సమూహము వెనుకల వస్తా ఉంది, ఎంతో మంది పనివారు ఉన్నారు, ఎంతో మంది ఆస్తి కలిగింది. కానీ అలాంటి వాడి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు గమనించండి, తన పాపం ఏంటో తనకి తెలిసినప్పుడు, తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో తనకి తెలిసినప్పుడు, అతనికి ఎవ్వరు తోడుగా లేనప్పుడు, ఇదిగో అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా, అది దూత దగ్గర నుంచి యాకోబు కోరుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, విలువైనది కోరుకొని ఆయన సన్నిధిలో నువ్వు పోరాడితే నీకు విజయమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు విలువైనది కోరకుండా ఆయన సన్నిధిలో పోరాడుతున్నావు చూడు, ఏడుస్తున్నావు చూడు, అది శరీరమైన ఏడుపు. ఆ ఏడుపు వల్ల నీకు ఏ లాభం లేదు. నీ హృదయానుసారముగా ఆయన సన్నిధిలో ఏడ్చినప్పుడే, ఆయన సన్నిధిలో నువ్వు బతిమాలినప్పుడే ఆ కన్నీరే నిన్ను రక్షిస్తా ఉంది. హల్లెలూయా. ఆ విరిగినగిన హృదయమే నీకు విజయమునిస్తా ఉంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు కీర్తనలో, విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అని. అంటే జ్ఞాపకం చేసుకోనండి, ఎప్పుడైతే నీ హృదయం నలగొట్టబడుతుందో నీకు దేవుడు చాలా దగ్గరగా ఉంటాడంట. ఈరోజు నువ్వు ఒక్కసారైనా నీ హృదయాన్ని నలగొట్టుకుంటున్నావా? ఒక్కసారైనా ఒక్క పాపం విషయంలో అయినా నువ్వు పోరాడి విజయం పొందుతున్నావా? ఒక్కసారి అనుభవించండి. ఒక్కసారి నీవు చేస్తున్న పాపం విషయంలో పోరాడి నీ కన్నీరు విడిచయా, నాకు ఈ పాపమును తీసివేయ ఆయన సన్నిధిలో నీవు కన్నీరు విడిచి ఆయన అడగండి. అప్పుడు పొందుకున్న విజయము, అప్పుడు వస్తున్న సంతోషము ఎంతో ఎంతో గొప్ప సంతోషం నీకు కలుగుతా ఉంది. అలాంటి గొప్ప విజయము నీకు రావాలి అంటే నీ కన్నీరు విడవడం నీవు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంట? విలువైన వాటి కోసం నీ కన్నీరును విడవాలి. ఎవరయ్యా మగసిరి కలిగిన వాడు అంటే, ఇక్కడ యాకోబు గారిని అంటా ఉన్నాడు, మగసిరి గలవాడు దేవునితో పోరాడినదడు, దూతతో పోరాడి విజయం పొందెను. ఎవడరా బైబిల్ పరంగా మగాడు అంటే, ఎవర్రా బైబిల్ పరంగా గొప్ప బలము కలిగిన వాడు అంటే, విలువైనది ఎన్నుకొని వాని పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వాడే
మగసిరి కలిగిన వాడు. హల్లెలూయా. ఈ లోకములో పాపము చేసి నువ్వు చనిపోతే నువ్వు ఏ నష్టం లేదండి. జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ నుంచి దేవుడు ఒక మాట అంటాడు, చనిపోయిన సింహము కన్నా బ్రతికున్న కుక్క మేలు అంటాడు. హల్లెలూయా. అంటే చనిపోయిన ఒక సింహము కన్నా బ్రతికున్న కుక్క ఎంతగానో మేలు. అది చనిపోయింది. అది అది బతుకున్నప్పుడు ఎంతో భయంకరమైన జంతువు కావచ్చు. అది బతుకున్నప్పుడు ఎన్నో జంతువులు దాన్ని చూసి భయపడొచ్చేమో గాని, అది చనిపోయినప్పుడు దానికి ఎవ్వరు కూడా భయపడరు. దానికంటే బతుకున్న కుక్క చాలా మేలు. ఆ కుక్కకు భయపడతారని అర్థం. ఈరోజు వాక్యము సెలవిస్తా ఉంది. నీవు నేను కూడా దేవుని కృపను పొందుకొని, దేవుని వాక్యాన్ని తెలుసుకొని, దేనికోసం నువ్వు ఆరాధించాలో నీకు తెలిసినా, దేనికోసం నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావో నీకు తెలిసినా, నీ పాపాలు క్షమించబడితే నీకు ఏమొస్తుందో నీకు తెలిసిన తర్వాత కూడా ఒక సింహము లాంటి నీ జీవితాన్ని చచ్చిపోయే విధంగా చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఈరోజు జ్ఞాపకం చేసుకో. చచ్చిపోయిన సింహము కంటే కుక్క మేలని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు నీవు నేను కూడా గొప్ప ధన్యత నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. విలువైనది ఎన్నుకొని, ఇదిగో నీ కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ పాపాన్ని నేను తీసివేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ పేరును మార్చివేస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అలాంటి ధన్యతను విడిచిపెట్టి ఒక చచ్చిపోయిన సింహములాగా వెళ్ళి నరకంలో పడిపోతున్నావేమో. జాగ్రత్త. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఎటువైపు వెళ్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఎవరయ్యా మగసిరి కలిగిన వాడంటే వాడు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వాడు. హల్లెలూయా. వాని పాపం విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వాడే మగసిరి కలిగిన వాడు. అయితే జ్ఞాపకం చేసుకుందామండి. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క దుఃఖం గురించి ఆలోచన చేస్తే, దావీదు గారు దుఃఖమును అనుభవించారు, యాకోబు గారు దుఃఖమును అనుభవించారు. అయితే వీరి దుఃఖము వారి పాపములను క్షమించింది, వీరి దుఃఖము వారికి ఎంతో గొప్ప ధన్యతను ఇచ్చింది. అయితే ఒకసారి ఆలోచన చేస్తే, ఏంటండి దేవుడు దుఃఖము కనపరిస్తేనే మన పాపములు క్షమిస్తాడా? దుఃఖము కనపరిస్తేనే మనల్ని గొప్పవారిగా దేవుడు చేస్తాడా అంటే ఆలోచన చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అండి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టముగా చెప్తా ఉందండి. ఏమంటా ఉన్నాడు ఆయన? మీరు దుఃఖపడితే నేను సంతోషించేవాడిని కాను. వీడు బాగయింది వీనికనే అనేవాడు కాదండి ఆయన. హల్లెలూయా. ఆలోచన చేసినట్లయితే, చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి సగం ఆస్తిని తీసుకొని వెళ్ళి వేశ్యలతో తిరిగి, ఫ్రెండ్స్ తో తిరిగి మొత్తం అంతా ఖర్చు చేసుకున్నాడు. చివరికి ఇదిగో నాకంటూ ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఏడ్చుకుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరముగా తన కుమారుని చూసి అతన్ని కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టి, ఇదిగో ఏమైతే కోల్పోయినాడో తిరిగి మరల అతనికి ఇచ్చాడు. ఎలాంటి దీనస్థితిలోనికి వెళ్ళాడో ఆ దీనస్థితిలో నుంచి ఇదిగో నువ్వు రాజకుమారుడివిరా అని ఆ వ్యక్తికి చూపించాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు కూడా నువ్వు పాపములోంచి తిరిగి వస్తే వీనికి మంచిదైందిలే, వీడు ఏడవాళ్లే, త్వరగా క్షమించకూడదులే అనే మనస్తత్వం కాదండి ఆయనది. ఏమిటి ఆయన మనస్తత్వము అంటే, నీ దుఃఖమును బట్టి నీలో మార్పును ఆయన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది కూడా సంతోషంలో చాలా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అది ఎవ్వరికి కూడా గుర్తుండవండి. ఆ సంతోషంలో వచ్చిన నిర్ణయం అప్పుడే వెళ్ళిపోతుందేమో గాని, ఎప్పుడైతే ఒక మనిషి దుఃఖములోనికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడైతే అతను తన హృదయం నలగొట్టుకొని ఆ హృదయంలో నుంచి ఆ ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన చాలా కాలం మతికుంటది. ఆ ఆలోచన ఎప్పుడు కూడా అతను మర్చిపోడు. దుఃఖం అంత విలువైనది మనిషి జీవితంలో. అందుకే చాలా మంది కూడా పెయిన్ అనేది చాలా పర్సనల్ అండి. చాలా మంది కూడా వారికి వచ్చిన బాధను
అందరికి కూడా చెప్పుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది నీకొచ్చిన బాధ అది చాలా చాలా పర్సనల్. ఎందుకో తెలుసా? అది నేను మారు మనస్సులోనికి తీసుకొని వస్తది. హల్లెలూయా! ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో కూడా సెలవిస్తా ఉంది. మీరు దుఃఖపడుట వలన నాకు సంతోషం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి సంతోషము ఏమిటి అంటే మీరు మారు మనస్సు పొందాలని సంతోషము. హల్లెలూయా! ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయ్యా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న నీవు ఇన్ని ఇన్ని మాటలు నా పత్రికలో చదువుతున్న మీరందరూ కూడా దేవుని ఆజ్ఞలను బట్టి ఇంత దుఃఖమును కనపరుస్తున్నారని మాకు బాధ లేదు. ఎందుకంటే మాకింకా సంతోషముగా ఉంది. మీరు ఆ విధముగానైనా మారు మనసు పొందుతారని అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో కూడా సెలవిస్తా ఉంది. మీరు దుఃఖపడటం వలన దేవునికి సంతోషం లేదు కానీ ఆ దుఃఖము నుంచి నీ హృదయాన్ని మార్చుకుంటున్నావు చూడు, అది ఆయనకు చాలా చాలా సంతోషము కనపరుస్తా ఉంది. హల్లెలూయా! అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణనికిస్తా ఉంది. ఈరోజు చాలా మంది దుఃఖము కనపరుస్తున్నాం. దేనికోసం నువ్వు పోరాడుతా ఉన్నావండి? ఆలోచన చేయండి. వేటి కోసం నువ్వు పోరాడుతా ఉన్నావు? చాలా మంది దుఃఖాన్ని కనపరుస్తా ఉన్నాము. సమస్యల కోసము, పిల్లల కోసము, చాలా వాటి కోసం దుఃఖము కనపరుస్తున్నాం. అయితే మరి దుఃఖపడకూడదా అండి వాటి కోసము అంటే, నేను చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకోండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణనిస్తా ఉంది. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు దుఃఖిస్తున్నావా? మరణము నీకు కలుగుతా ఉంది. మరి జ్ఞాపకము చేసుకోనండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమిటి? లోక సంబంధమైన దుఃఖము ఏమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలాంటి క్రియలు నీకు కనపరుస్తది? లోక సంబంధమైన దుఃఖము నీకు ఎలాంటి క్రియలు కనపరుస్తది? ఈ లోకంలో నీవు ఏదైనా వస్తువుల కోసమో, ఏదైనా సమస్యల కోసమో, ఏదైనా ఇరుకు ఇబ్బందుల కోసమో, ఈ లోకంలో ఉన్న శరీర ఆశల కోసం నువ్వు దుఃఖించినట్లయితే నీకు అది చివరికి మరణమునే తెచ్చిపెడతా ఉంది. శాశ్వత కాలమైన మరణమును నీకు తెచ్చిపెడతా ఉంది. ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తుంది, లోక సంబంధమైన దుఃఖము. ఈ లోకంలో మనుషుల పట్ల దుఃఖము నువ్వు కనపరుస్తున్నావు. నీతో లేకపోతే దుఃఖము నీకు వస్తా ఉంది. అయితే దేవుని వాక్యము నీతో సెలవిస్తా ఉంది, ఆ దుఃఖము నీకు మరణమును తెస్తా ఉంది. నీకు మరణము కాకుండా రక్షణార్థమైన ఆ దుఃఖము నీకు రావాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. అసలు ఏమిటి దైవ చిత్తానుసారమైన దుఃఖము? హల్లెలూయా! జ్ఞాపకం చేసుకుందామండి. ఏమిటి ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే, మొదటిలో చెప్పుకున్నాం, ఒక సహజ ముఖములో ఆ అద్దము చూసినప్పుడు ఆ సహజ ముఖం ఏ విధంగా అయితే కనపడుతా ఉందో, ఈరోజు నీవు నేను కూడా వాక్యం అనే అద్దంలో చూసుకుంటున్నప్పుడు నీకు కనపడుతున్న ప్రతి పాపపు ఆ యొక్క క్రియలన్నిటినీ నువ్వు దూరము చేసుకోవాలి అంటే నువ్వు వాటి కోసం పోరాడాలి. వాటి కోసం పోరాడినప్పుడు ఇదిగో ప్రభువా, నాకు ఈ సమస్యల కంటే గొప్ప సమస్య ఒకటి ఉంది, అదే నా పాపము. నాకున్న ఇరుకు ఇబ్బందుల కంటే నాకంటే గొప్ప ఒక సమస్య ఉంది, నా యొక్క పాపపు క్రియలని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వాటి కోసం నువ్వు పోరాడుతావో, వాటి కోసము నువ్వు ఎప్పుడైతే దుఃఖమును కనపరుస్తావో నీకు రక్షణను దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీవు కనపరచాలంట. కానీ మన దుఃఖములు ఎలాగున్నాయి? ఈ లోకపరమైన వాటి కోసం ఏడుస్తా ఉన్నాం. ఈ లోకపరమైన వాటి కోసం అయితే వెంటనే మన కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలుగుతుందా? నీ పక్క వారు చెడిపోతున్నందుకు నీకు దుఃఖము కలుగుతా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఏడుస్తూ వెళ్తున్నప్పుడు గమనించండి, ఎంతో మంది స్త్రీలు ఆయన చుట్టూ ఏడుస్తూ ఉన్నారండి. వారందరిని బట్టి ఆయన అంటున్నామ్మా, మీరు నా కోసం అస్సలు ఏడవద్దండి. దైవ చిత్తానుసారమైన దుఃఖమును కనపరచండి, మీ ఇంటికి రక్షణ రాబోతుందని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు వాక్యము నీతో నాతో కూడా సెలవిస్తా ఉంది, నువ్వు దుఃఖపడాలని ఆయన సంతోషించట్లేదండి. నువ్వు దుఃఖపడుతుంటే ఆయన చూసి ఇదిగో వీనికి ఇలానే జరగాలని ఆయన ఆశ లేదు, కానీ నీ దుఃఖం వలన నువ్వు మారు మనస్సు పొందాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా! అయితే జ్ఞాపకం చేసుకున్నామండి, ఇంతవరకు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం, మారు మనస్సు పొందిన వ్యక్తి దుఃఖం అనేది చాలా చాలా అవసరం. అతనికి మారు మనస్సు లేదు గనుక, దేవుల్లో ఎలాగూ తన హృదయం ఉండాలో తనకు తెలియదు గనుక, అతడు తన హృదయాన్ని నలగొట్టుకొని విరగొట్టుకొని ఉంటే ఆయన అతనితో వెళ్ళి వానిని ఆ పాపము నుంచి బయటికి తీసుకొని వస్తారని మనం తెలుసుకున్నాం. మరి మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? హల్లెలూయా! వారు కూడా దుఃఖమును కనపరచాలా? జ్ఞాపకం చేసుకుందాం. పాపములో ఉన్నప్పుడు వారు దుఃఖమును కనపరచారు, వారి పాపం నుంచి బయటికి వచ్చారు.
వారు ధన్యులుగా మార్చబడ్డారు. మరి మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? హల్లెలూయా! మారు మనసు పొందిన వారు కూడా దుఃఖమును కనపరచాలా అంటే జ్ఞాపకం చేసుకుందామండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41-47 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను నీ సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన యెడల నీకెంత మేలు. గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్లు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. హల్లెలూయా! ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడుస్తా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి. యెరూషలేము పట్టణమునకు ఆయన వచ్చినప్పుడు ఆ యెరూషలేము పట్టణమును చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు అంటే, అయ్యా నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీరు నన్ను ఎరగలేకపోయారు. ఏది సమాధానమో దాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడేమో మీ కనులకు అది తెలియడం లేదంట అన్నారు. అంటే జ్ఞాపకం చేసుకోనండి, ఆయన ఏడుస్తున్న ఆ ఏడ్పు, ఆ దుఃఖము దేనికోసము అంటే, నేనున్నప్పుడు వీరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడేమో వీరికి ఏదో కూడా తెలియని స్థితిలోనికి వారు వచ్చారు. వారి కన్నులకి ఏది కూడా తెలియని స్థితిలోనికి వారు వచ్చారు. అలాంటి వారి కోసం ఆయన ఏడుస్తూ ఉన్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోనండి, ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది కూడా స్త్రీలు ఆయనను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి ఆయన వెళ్ళి, అమ్మా మీరు నా కోసము కాదు గాని మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. అంటే జ్ఞాపకము చేసుకోనండి, ఎందుకు ఆయన ఆ మాట చెప్పుతున్నాడు అంటే, మీరు ఏడుస్తున్నారు నా కోసము కానీ మీరు ఏడవలసింది మీకోసము. మీకు ఏవి చేయాలో మీకు తెలియలేకపోతున్నాయి. మీ కన్నులకు మరుగు చేయబడ్డాయి చాలా విషయాలు, రక్షణమైన మార్గాలు. ఆ రక్షణమైన మార్గాలు మీకోసం రావడానికి, మీ పాపమును బట్టి మీరు బయటికి రావడానికి మీకోసం ఏడవండి. మీ పిల్లలు చెడిపోయిన స్థితిలో ఉన్నారు, వారి కోసం మీరు ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి చెబుతా ఉన్నాడు. ఈరోజు మారు మనస్సు పొందిన నీకు కూడా దేవుడు ఒక గొప్ప ధన్యతనిచ్చాడండి. కేవలం నీ మారు మనస్సు నిన్ను గొప్ప చేసుకురావడానికి కాదు. నీకిచ్చిన మారు మనస్సు నువ్వు సాక్ష్యంగా ఎంతో మందిని మారు మనస్సులోనికి తీసుకొని రావాలా. ఎంతో మంది కోసం నీ దుఃఖమును కనపరిచేవాడిగా ఉండాలి. ఈరోజు చాలా దురదృష్టకరం ఏమిటంటే, మారు మనసు పొందిన నీవే ఈ లోకపరమైన వాటి కోసం ఏడుస్తున్నావు. మారు మనసు పొందిన నీవే నీ శరీర కోరికల కోసం ఏడుస్తున్నావు. కానీ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మారు మనసును పొందిన నీవు నీ సంఘం కోసం ఏడవాలి. మారు మనసు పొందిన నీవు, ఇదిగో వీళ్ళకి ఇంతగా వాక్యము తెలిసిన వీరు మారు మనసు పొందలేకపోతున్నారని వారి కోసం నువ్వు ఏడవాలని వాక్యము సెలవిస్తా ఉందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చేస్తున్నారు. నేనున్నప్పుడు మీరు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియలేని స్థితిలో మీరున్నారని చెప్పేసి వారి కోసము దేవుడు దుఃఖమును కనపరుస్తా ఉన్నాడండి. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తా ఉంది, మారు మనసు పొందిన నీవు నీ కోసం ఏడుస్తున్నావా? లేకపోతే మారు మనసు పొందిన నీవు నీ ప్రజల కోసం ఏడుస్తున్నావా? నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉంది, మారు మనసు పొందిన నీవు నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావా? మారు మనసు పొందిన నీవు నీ సంఘం కోసం దుఃఖము కనపరుస్తున్నావా? మారు మనసు పొందిన నీవు నీ దుఃఖము నీ శరీర కార్యాల కోసం వెళ్తుందేమో ఒకసారి నీవు ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేము పట్టణ విషయమై ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నా పాపముల కోసమై ఆ 3 మ్రేకుల మధ్య, ఇదిగో నీ నా పాపముల కోసమై ఆయన కన్నీరు విడుస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తా ఉంది, సత్యాన్ని తెలుసుకున్న నీవు నీ దుఃఖము దేనికోసము జ్ఞాపకం చేసుకో. నీ దుఃఖము సరిగ్గా ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. మారు మనసును పొందిన నీవు ఇతరుల కోసం ఏడవలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దుఃఖము నీ పక్క వారి కోసము ఉపయోగపడే విధముగా ఉండాలి. నీ దుఃఖము వారిని మార్చే విధముగా ఉంటే ఎంత ఆశీర్వాదం, ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే మారు మనసు పొందేవాడు దుఃఖమును కనపరచాలి, మారు మనసు పొందని వారు కూడా దుఃఖమును కనపరచాలి. అప్పుడే నువ్వు ధన్యుడిగా ఆగుతావు. ఒకవేళ నువ్వు దుఃఖమును కనపరచలేకపోతున్నావా, ఈ లోకములో ఎలాగూ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దుఃఖమును కనపరిచి
ఎంతగానో దుఃఖములో ఉండి చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆ నరకంలో పడి ఆ దుఃఖమును కొనసాగించాల్సిన అవసరం వస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నువ్వు ఎప్పుడైతే నిజమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖమును కనపరుస్తావో నీకు ఎంతో ఓదార్పును దేవుడు ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దుఃఖమును కనపరుస్తావు నువ్వు ధన్యుడవు అవుతావు. ఎప్పుడైతే నువ్వు ధన్యుడవు అవుతావో నీకు ఓదార్పునైనా ఇస్తున్నాడు. ఎలాంటి ఓదార్పును ఇస్తున్నాడో తెలుసా? చూద్దామండి. చివరిగా ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చొప్పుట వింటిని. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు మనతో సెలవిస్తున్న మాట ఇది. అయితే జ్ఞాపకం చేసుకుందామండి, యోహాను గారు మనతో చెప్తున్నటువంటి ఈ మాటలు మనం అందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి కావలసినది దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఈ లోకంలో నువ్వు ధనమును కూర్చుకొనవద్దు, పరలోక రాజ్యంలో నీకు ఒక ధనమును నేను సిద్ధపరుస్తున్నాను. ఏమిటి పరలోక రాజ్యంలో మనకు దేవుడు సిద్ధపరుస్తున్న ఆ ధనము అంటే, ఈ లోకంలో నువ్వు ధనమును సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతా ఉన్నావు, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నావు, ఈ లోకంలో ఎన్నో సంతోషాలు అనుభవిస్తున్నావేమో కానీ నిత్య జీవము అంటే ఎప్పుడు కూడా నువ్వు జీవిస్తూనే ఉండే ఒక జీవితం నీకు ఇస్తున్నాడు. ఎప్పుడు నువ్వు సంతోషముగా ఉండే జీవితం నీకు ఒకటి ఇస్తున్నాడు. ఎప్పుడు నీ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు చూస్తూ బ్రతికే జీవితం నీకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం ఉండదు, అక్కడ నీకు ఏడుపు ఉండదు, అక్కడ నీకు దుఃఖము ఉండదు. నువ్వు వాటి కోసం వీటి కోసము ఆరాటపడాల్సిన జీవితం నీకుండదు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితము, నువ్వు ఈ లోకంలో కార్చిన ప్రతి కన్నీరు ఆ పరలోక రాజ్యంలో కారవలసిన అవసరం ఉండదు. ఈ లోకంలో నువ్వు కష్టపడి దేనికైతే పని చేస్తున్నావో అక్కడ కష్టము ఉండదు, ఆ నష్టము ఉండదు. అక్కడ నువ్వు ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితము జీవించగల గొప్ప ధన్యత నీకు దేవుడు ఇస్తున్నాడండి. అందుకే ఈరోజు వాక్యం విన్న నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకో, ఈ లోకంలో ఉండగానే నీ కన్నీరును కార్చు, ఈ లోకంలో ఉండగానే నీ దుఃఖమును నీ పాపం విషయంలో కనపరచు, ఈ లోకంలో ఉండగానే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటే ఇదిగో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నీ కన్నీరు అంతా ఏమి ఉండదండి. ఆ రాజ్యంలో నీకు ఒక గొప్ప బహుమానమును దేవుడు ఇస్తా ఉన్నాడు, నిత్య జీవితమును నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. అక్కడ నువ్వు సంతోషకరమైన జీవితము నీవు జీవించగలుగుతావండి. ఈ లోకంలో మనుషులు పెట్టే సంతోషం అది కొద్ది కాలం ఉండొచ్చేమో కానీ ఇదిగో దేవుడిస్తున్న ఆ సంతోషము, దేవుడిస్తున్నటువంటి ఆ గొప్ప రాజ్యము నీ యొక్క యుగ యుగముల వరకు అది నీతో ఉంటా ఉంది. ఆ సంతోషము కొద్ది కాలం ఉండేది కాదు కానీ నిత్య జీవము, ప్రతి క్షణం కూడా అది నీతో ఉండేటటువంటి గొప్ప సంతోషము. అలాంటి ఓదార్పు నీకు రావాలి అంటే, ఇదిగో ఇలాంటి గొప్ప జీవితం నీకు రావాలి అంటే ఆ పరలోక రాజ్యంలో చేరి ఆయనతో పాటు నీతో పాటు నీ కుటుంబము ఉండాలి అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీవు బ్రతకుండగానే నీ కన్నీరు కార్చు. నువ్వు బ్రతికుండగా ఇంతవరకు వేటి అవసరాల కోసమో నువ్వు కార్చిండొచ్చేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన నీ మాటలను బట్టి ఈ క్షణమే నువ్వు మోకాళ్ళు వేసి, ఇదిగోయా నేను ఈ పాపము చేశాను, నేను ఈ తప్పులు చేశాను, నీకు విరోధముగా క్రియలన్నీ చేశానని ఆయన దగ్గర ఒప్పుకో. ఆనాడు ఆ యొక్క తండ్రి తన చిన్న కుమారుని తన ఒడిలోకి చేర్చుకొని కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చినట్టుగా ఈరోజు దేవుడు నిన్ను ఆయనలోనికి చేర్చుకొని నువ్వు కోల్పోయిన వాటన్నిటి నీకు తిరిగి ఇవ్వడమే కాకుండా నీకు గొప్ప ధన్యతను, గొప్ప ఆస్తిని పరలోక రాజ్యంలో దేవుడు నీకు స్థిరపరుస్తా ఉన్నాడు. ఆ ఆస్తి నీకు రావాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని నీవు తీసివేసుకోవాలండి. చాలా మంది కూడా విన్న వాక్యాన్ని బట్టి నేను పాపం విషయమై ఒక్కటే ఏడవాలా, లేక నాకున్న సమస్యల విషయమై కూడా నేను ఏడవాలా అనే ఆలోచన వచ్చిందేమో. కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని నమ్ముకుంటే నీకేమి కొద ఉండదండి. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఈ శ్రమలు మనకి ఎంతకాలం అండి, ఈ కష్టములు మనకి ఎంతకాలం అండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, ఆయనను నీవు చేర్చుకుంటే నీకున్న శ్రమలు నీతో కాలం ఉండవండి. ఆయన నీ ఇంటిలోనికి వస్తే
నీ జీవితం అంతా కూడా సంతోషం అవుతా ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకునండి, ఎంతో మంది శిష్యులు ఆయన కోసము చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. అంత ప్రేమ, అంత ఆ యొక్క ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, వారు ఆయనను చేర్చుకున్నారు. ఆ సంతోషము వారిలో కనబడింది గనుకనే వారు అంటున్నారయ్యా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైంది లేదు, ఈ లోకంలో అన్ని కూడా వ్యర్థమే, ఆయన కోసం మేము చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాం అన్నారు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తా ఉందండి. ఆయన ఉన్న ఇంటిలో ఆ సంతోషమే వేరు.